ఆ పేదరికం అనేటువంటిది అతన్ని భయపెట్టలేదు. అదే సంక్షేమ పథకాలు కానీ తిరిగి ప్రభుత్వానికి తీసుకొస్తాయని నమ్మకం ఉంటే మన పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, మన పక్కనే ఉన్న ఇప్పుడు నిన్న మన కాక తెలంగాణ రాష్ట్రం కావచ్చు, సంక్షేమ పథకాలే తిరిగి ప్రభుత్వాన్ని తీసుకొస్తాయంటే చాలా మార్పులు జరిగినాయి కదా ప్రభుత్వాలు అక్కడ. నో 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 ఇక్కడ లీడర్ మీద ఉన్నటువంటి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ప్రకటించారు. నవరత్నాలు 9, 2 పేజీలు మేనిఫెస్టోనే. ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక్క నవరత్నాల్లో ఒక పథకాన్ని మేము ఎస్కేప్ చేశాడు ఆయన? చేయలేదు కదా. తెలుగుదేశం పార్టీ కానీ ఏ ఇతర పార్టీలు కానీ ఈ రాష్ట్రం దివాలా తీసిందని, శ్రీలంకగా మారిందని మాట్లాడినటువంటి నోట ఈ పథకాలు పంపిణీ చేసి ప్రజల దగ్గర మెప్పు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము అడిషనల్గా ఇస్తామని. ఎక్కడి నుంచి ఇస్తారు? అంటే ఇక్కడ ఆదాయ వనరుల గురించి తెలిసి ప్రజలను మోసగించడమే కదా వాళ్ళు చెప్పడం అంటే. ఇప్పటికే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభలో కొన్ని పథకాలు ఉన్నాయి. సరే, అమ్మఒడి ఉంది, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉంది, పెన్షన్ ఉంది. ఇటువంటి పథకాలు 54,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక 6 ప్రకటించాడు. అది ఉమ్మడి మేనిఫెస్టో కాదు, సింగిల్ మేనిఫెస్టో. మరి ఏదైతే ఆయనకి జత కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ప్రశ్నిస్తానన్నాడు కదా. చంద్రబాబు నాయుడు ఏమన్నా మాయగాడా ఏంటి చేయడానికి? 54,000కి ఇంకోటి 74,000 అడిషనల్ కావాలి వీళ్ళు ఇచ్చి పథకాలు చెప్తే. ఇవ్వలేనాడు 100 చెప్తాడు. ఇచ్చేది మాత్రమే చెప్పేటువంటి నాయకుడిగా చెప్పింది ఖచ్చితంగా ఇవ్వడానికి ఎన్ని అవమానాలనైనా భరించి, లేదా ఎన్ని కష్టాలనైనా భరించి, ఎన్ని ఇబ్బందులైనా భరించి ఈరోజు చెప్పిన ప్రతి మాట 99% హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వానికి కేవలం ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు ఏం చేస్తారులే వాయిస్ లెస్ అనుకునేటువంటి పాలకులు గతంలో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఫెయిల్ అయ్యాడు. ఈజ్ ఎ ఫెయిల్యూర్ లీడర్ కదా. పవన్ కళ్యాణ్ గారు అంటారు ఆయనకి నిర్దిష్టమైన ఆలోచన లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏది స్క్రిప్ట్ రాస్తే చదివేస్తున్నాడు ఆయన. మరి అలాగా ఈ ఇద్దరు కాంబినేషన్ పెద్ద కాంబినేషన్గా చెప్తున్నారు. రాష్ట్రంలో ఒక మార్పు